జనసేన అనేది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఎలా గెలవాలి, గెలిచి మనం ఎలా అనే ఆలోచనతో కాదు, ఒక రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ తప్ప రేపో ఎల్లుండో మనం అర్జెంటుగా గెలిచేసి పదవి మీద మనం అధికారం పెట్టాలని కోరికలు. అందుకని గత 10 సంవత్సరాల నుంచి, దానికి ముందు ఇంకొక ప్రజారాజ్యం పార్టీలో మనం వేరే కారణాల వల్ల మిస్ అయిన తర్వాత ఈ ప్రజలకి మనం చేయాలి సేవ అని పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి జయాపజయాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు గెలిచినోడి పక్కన కొన్ని వందల మంది చేరతారు, లక్షల మంది, కోట్ల మంది చేరతారు. ఓడిపోయినా ఓడిపోతాడని తెలిసిన సొంత మనుషుల్నే వదులుకునేటువంటి మనస్తత్వం జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి గ్రేట్ లీడర్, ఆయన ఓడిపోయే కొద్దీ బలపడేటువంటి గొప్ప నాయకుడు. ఆయన ఓడిపోయే కొద్దికి బలపడతాడు. ఆయన అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకుడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ప్రజానాయకుడు అంతే చూస్తా. కానీ ఆయనకి కొంతకాలం సినిమా ఇండస్ట్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి హిట్లు వచ్చే కొద్దీ వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. కానీ రేర్ ఫినామినా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాపులు వచ్చినా సరే నెక్స్ట్ పిక్చర్కి బిజినెస్ పెరుగుతూనే ఉండదు. అది ఆయనకున్నటువంటి స్టామినా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతమందికి నచ్చుతారు, ఎందుకు ఇంతమంది గుండెల్లో ఉన్నారు, ఎందుకు ఇంతమంది ఆయన ప్రేమిస్తారంటే, నాకు ఒక అనాలిసిస్ అంటే కొంచెం అబ్జర్వ్ చేయటం కూడా నాకు కొంచెం అలవాటు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రభుదేవ అంత గొప్ప డ్యాన్సర్ కాదు, లేకపోతే ఒక పెద్ద పెద్ద హీరో ఒక చిరంజీవి గారు, లేకపోతే ఇంకా అంత గొప్ప ఇది కాదు. కానీ వీళ్ళందరికంటే మించినటువంటి ఒక గొప్ప హ్యూమన్, అతను గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అందుకనే గుండెల్లో ప్రజలు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఇది రాబోయే తరాల కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం పెట్టిన పార్టీ. మా కన్సర్న్ ఏంటంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కన్సర్న్ ఏంటంటే, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవాళ ఎటువంటి ఫేట్ఫుల్ లైఫ్ ఉందో మనకు తెలుసు, ఎలాంటి జీవితం జీవిస్తున్నామో మనకు తెలుసు. ఎందుకంటే మాకు కష్టం లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్టిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే మాది ఆంధ్రప్రదేశ్, ఇక్కడే పుట్టినోళ్ళం. గుంటూరు, బాపట్ల, పొన్నూరు, కనిగిరి ఈ ఏరియాలంతా తిరిగిన వాళ్ళం. మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ తిరిగారు. సో అలాగే పల్నాడు ఈ ఏరియా అంతా మాకు బాగా కొట్టిన పిండి. కాబట్టి మాకు అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాం, మేము ఎక్కడి నుంచో వచ్చినాం కదా, ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళమే. సో మాకు ఈ పెయిన్ ఏంటో తెలుసు, ఇవాళ కామన్ మ్యాన్ పడే సఫరింగ్ తెలుసు. సరే, ఇది దీని గురించి చెప్పే ముందు ఒక మాట, మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకు మేమందరం మనోహర్ గారిని అంటే, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం, ఎలాగో ఆయన ఇష్టపడ్డానన్నా, మేము ఇష్టపడినా, ఎవరు ఇష్టపడినా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు. 2019లో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కార్యకర్తలు తప్ప. కార్యకర్తలు మనతోనే ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దీ ట్రావెల్ చేసి, గెలవట్లేదు కదా, సరే నెక్స్ట్ టైంని వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు, మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని మాట్లాడినా సరే, మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన. మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా,
అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం, ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయనంత పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు. ఆయన సచ్ ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు. సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం. అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి. ఆయన ఎంత కష్టపడతారో మీకు కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో, ఎన్నిసార్లు అలిసిపోయారు. ఇప్పటికీ ఆయన కాలి గాయంతో తిరుగుతున్నారు. నేనే మొన్న ఏమంటే ముందు ట్రీట్మెంట్ తీసుకోండి, తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు. అది వాళ్ళ క్యారెక్టర్. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు. సో నాకు అందుకని మనోహర్ గారు అంటే ఇష్టం. సో మీరందరూ కూడా ఇవాళ నేను వచ్చింది ఏంటంటే కూడా మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నా. ఐఎమ్ అప్పీలింగ్, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక్కసారి చూడండి. మీలో చాలామంది ఇక్కడ మన మహిళా నాయకురాళ్ళు లేకపోతే వీర మహిళలు ఉన్నారు, మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక అద్భుతమైన మాట చెప్పారు ఒక వాళ్ళు. మామగారిని చూసి అల్లుడి గారికి ఓటేశారు, తండ్రిని చూసి కొడుకు ఓటేశారు, ఒక్కసారి మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్ ఓటేయండి అన్నారు. ఈ మాట నేనన్నది కాదు, మీలాంటి జన సైనికులు ఒక వీర మహిళ అన్నమాట. చాలా ఇన్స్పైర్ అయ్యా, ఎంత గొప్పగా చెప్పింది ఏబిడిని. సో అలాంటి మనం ఇలాంటి పార్టీలు అంటే ఇవాళ ఇక్కడ దాదాపు ఒక 400-500 మంది కనపడుతున్నారు. ఎన్ని లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పెట్టడం వల్ల ఎన్ని లక్షల మందికి ప్రశ్నించే గొంతుకునిచ్చాడు. ఇవాళ జనసేన పార్టీలో ఉన్న యూత్ నాకు తెలిసి ఏ పార్టీ లేదు. మన పవర్ అంతా యూత్, యంగ్స్టర్స్. లాంగ్ బ్యాక్ కళ్యాణ్ బాబుని ఆయన్ని అడిగాను ఒకసారి, నువ్వు ఇంత నిజాయితీగా చేస్తున్నావు, గత 10 ఏళ్ళ నుంచి, అంతకుముందు 5 సంవత్సరాలు చేసావు, గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, నువ్వు గెలవలేదు, మరి ఎందుకు మనం కష్టపడి నిజాయితీగా ముందుకు వచ్చిన ప్రజల నుంచి మనకి అనుకున్నంత సహకారం అందట్లేదు, సో ఇది చేయటం అవసరం అని నాకు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చి అడిగితే, ఖచ్చితంగా అవసరం అన్నయ్య, వాళ్ళు తెలుసో తెలియకో ఏది చేసినా సరే మన ప్రజలు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. ముఖ్యంగా యువకులు వాళ్ళు అన్నిటికీ తెగించి ముందుకు వచ్చి మనకు నిలబడినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే యువకులకి మనం అండగా నిలబడి వాళ్ళని గొప్ప భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే నాయకులుగాను, మనుషులుగాను, పౌరులుగాను తీర్చిదిద్దాలి. అది మన బాధ్యత అన్నారు. అందుకని నేను హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. అంత గొప్పగా ఆలోచించిన వ్యక్తి. మీ గురించి ఆలోచిస్తారు, యూత్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఐఎమ్ 60+ years. మాకు ఈ ప్రపంచంలో చూడటానికి పెద్ద గొప్ప థ్రిల్స్ ఏమి మిగల్లా, గొప్ప విషయాలు ఏమి మిగిలి. మేము చాలా చూసాం, మంచి ప్రభుత్వాలు చూసాం, పరమ దుర్మార్గమైన ప్రభుత్వం చూసాం. కాకపోతే అతి దారుణమైన ప్రభుత్వం ఒక వైసీపీని మాత్రమే చూస్తున్నాం. కానీ మీరు ఇలాంటి లైఫ్ని మేము చూసిన తర్వాత మాకు అయిపోయింది. అవర్ జనరేషన్, మా జనరేషన్కి సంబంధించినటువంటి లైఫ్ అయిపోయింది. బట్ ఇవాళ అక్కడ ఉన్న ఒక కుర్రోడు ఉన్నాడు, లేకపోతే ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇక్కడ ఉన్న కొంతమంది యొక్క మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వ సామాజిక పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని మన బిడ్డలకి ఇవ్వాలా? ఇదా మన బాధ్యత? మనకు బాధ్యత లేదా? మన వరకు హ్యాపీగా ఉండి ఏదో ఉన్నంత వరకు కష్టపడితే ఏదో సుఖపడితే సరిపోద్దా? మా బాధ నెక్స్ట్ జనరేషన్స్కి, మీ పిల్లల కోసం, మీకోసం, అంటే ఇక్కడ ఉన్న యూత్ కోసం. ఒక్కొక్కడు ఓడిపోయే కొద్దీ నిరాశపడిపోతుంటాడు, ఇతను ఓడిపోయే కొద్దీ బలపడుతుంటాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ. అంటే భీమలా నాయకులో ఒక డైలాగ్ ఉంటుంది, 16 సార్లు ఓడిపోయిన గజనీ మహమ్మద్ గుర్తున్నాడు కానీ ఎవరు ఓడించారో ఆ రాజు పేరు గుర్తులేదు. అలాగా ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు. మేము రాబోయే 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు. మాకు
మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఆర్మ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం. కాకపోతే ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు మాట్లాడింది, ఎందుకు టీడీపీతో మనం అలయన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. టీడీపీతో అలయన్స్ వెళ్ళటానికి రీజన్ ఏంటంటే, ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈజ్ ఓన్లీ సమ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయాలి. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టాల. అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన వెళ్ళనీయకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది. చంద్రబాబు గారిని అనేక సందర్భాలు ఇబ్బందులు పెట్టింది. ఆయన పబ్లిక్లో మాట్లాడటానికి కూడా ఇంటరాక్షన్ లేకుండా చేసింది. అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది. అక్కడ ఫ్లైట్ లేకుండా ఆఫ్ చేసింది. వస్తుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు. ఇక మాకేమైందంటే, ఖచ్చితంగా మాకేమనిపించిందంటే, ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకి లైఫ్ లేదు. మేము తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు, అరే ఒక హైదరాబాద్ లాంటి మన రాజధాని మనకు లేదు, మన ప్రజలకి అంటే అంత ఆదాయం వచ్చేటువంటి మన రాజధాని మనకు లేదు, ఎలాగ మనకి అనుకున్నప్పుడు కొంతమంది మేధావులు ఏమన్నారంటే, ఏం లేదండి, ఒక 10 సంవత్సరాల్లో మనకున్న లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది, అద్భుతమైనటువంటి పంట పొలాలు ఉన్నాయి, అద్భుతమైన సారవంతమైన నేల ఉంది. ఒక 10 సంవత్సరాల్లో ఒక ఇంగ్లాండ్, ఒక ఫ్రాన్స్ ఇలాంటి అద్భుతంగా డెవలప్ అయిన యూరోపియన్ కంట్రీలాగా అయిపోతాం మనం ఏం భయపడక్కర్లేదు. ఓకే, వాళ్ళ ప్రజాభిష్టం, వాళ్ళ ప్రజల యొక్క కోరిక, వాళ్ళకున్న సఫరింగ్ తెలంగాణ తీసుకున్నారు. తెలుగువాడు ఎవడు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా విడిపోయినందుకు బాధపడరు, కానీ వాళ్ళకి వచ్చినందుకు ఎవరు బాధపడలే. వాళ్ళు హ్యాపీగా ఉన్నందుకు మనం కూడా హ్యాపీగానే ఉన్నాం. అయితే నేను అంటే ఒక 10 years బ్యాక్ ఈ తెలంగాణ విడిపోతున్నప్పుడు బాధపడటం అంటే మనకు లేదు కదా హైదరాబాద్ లాంటి రాజధాని, ఎలాగ మరి మన ఆదాయం ఎట్లాగా, మన ప్రజలకు ఎట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు కదా, ఇంగ్లాండ్ లాగా అయిపోద్ది, ఫ్రాన్స్ లాగా అయిపోద్ది మన ప్రజలని. నిజంగా అయిపోయింది. ఇవాళ ఎలా అయిందంటే, ఇథియోపియా లాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ఆఫ్రికా దేశాలు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. ఎవరు అంటే, మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను, ఎప్పుడు వలసలు వెళ్ళిపోతారు, ఇక్కడ బతకలేక పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి, మనకైతే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతారు. శ్రీకాకుళం, ఈ రాయలసీమలో వలసలు ఎక్కువ. కొంచెం మీకు ఈ గుంటూరు, కృష్ణా, వెస్ట్, ఈస్ట్లో కొంచెం బెటరు. కానీ ఫస్ట్ టైము 23 నుంచి 24 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి. 24 లక్షల మంది. ఎప్పుడు 4-5 లక్షలు ఉంటాయి వలసలు. అంటే ఇక్కడ బతకలేక వెళ్ళిపోతున్నారు. ఒక స్కిల్డ్ వర్కర్స్ కానీ, ఒక కామన్ మ్యాన్ కానీ, ఒక మామూలు వాడు కానీ బతకలేక వెళ్ళిపోతున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ ఇతను వస్తే నాకు తెలిసి 50% ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతుంది. ఇది మాత్రం నాకెందుకు తెలుస్తుంది. ఇతను వీళ్ళు వస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఇంకెక్కడ ఉండదు. సో ఇప్పుడు నేను చాలామంది ప్రజల దగ్గర కలిసినప్పుడు అన్ని కులాల వాళ్ళని కలిశాను. యాదవాస్, ఫిషర్మెన్, సెట్టిబలిజీ కమ్యూనిటీ వాళ్ళు, ఇక నేమ్ ఎనీ కమ్యూనిటీ, ఎస్సీ, ఎస్టీ, ఈ వర్గాల వారందరినీ, బీసీ వర్గాల వారందరినీ కలిసినప్పుడు వాళ్ళు కొన్ని కోరికలు చెప్తారు. ఎలాంటి కోరికలు చెప్తారంటే, వాళ్ళు మాకు భవంతులు కావాలి, మాకు బంగారం కావాలన్నారు. వాళ్ళు అడిగేవి బేసిక్, చాలా బేసిక్ ఎమ్యూనిటీస్. వాటర్ కావాలి, విద్యుత్తు కావాలి, నీటిపారుదల సౌకర్యం కావాలి. ఇవి కాకుండా మా పిల్లలకు చదువు కావాలి, మాకు సరైన వైద్యం కావాలి, సరైన మంచినీటి వసతి కావాలి, ఇవే అడుగుతారు. ఇవి కూడా ప్రొవైడ్ చేయలేకపోతే ఆ ప్రభుత్వం అంత పనికి మాలిన ప్రభుత్వం ఏది లేదు. ఎంత దారుణం అయిపోయినాయి అంటే, మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది, మన పర్యావరణం నాశనం అయిపోయింది, తాగే నీరు కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది.
ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి, కనీసం దగ్గకుండా ఒక్కడు కూడా ఉండడు. అంటే లంగ్స్ పాడైపోతున్నాయి మనకు తెలియకుండా. ఇంత దారుణమైన పరిస్థితి. ఇవన్నిటికీ మించి మన యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుంది. అన్నిటికన్నా మించి అరకు వ్యాలీలో గంజాయి సాగు చేస్తుంది. ఎవరు చేస్తున్నారంటే అందరూ మంచివాళ్ళే, కానీ ఇంటి వెనకాల మాత్రం ఎముకలు ఉన్నాయంటారు. అలాగా ఇక్కడ ఎవరు మాట్లాడరు, కానీ గంజాయి సాగు చేస్తారు. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే గంజాయి చాలామందికి అలవాటు చేశారు. ఎక్కడి నుంచి అంటే అంతా అరకు వ్యాలీ నుంచి వస్తున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు, చాలామంది నాయకులు వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మీకు మరి ఇక్కడ ఎంత ఉందో నాకు కొంచెం అవగాహన తక్కువ ఉంది. బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ తయారయ్యారు కుర్రోళ్ళు. ఎందుకు తయారవరు? వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు దారులు రారు. వాళ్ళకు శక్తి అది యూత్ అనేది. వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఒక 22 ఏళ్ళు దాటిన కుర్రోడికి ఏదో ఒకటి నా తల్లిదండ్రులకు నేను కోఆపరేట్ చేయాలి, నా తల్లిదండ్రులకు అండగా నిలవాలంటే, ఇంకా తల్లిదండ్రులు డబ్బులు తీసుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు. ఎందుకంటే మేము అనుభవించాం. అలాంటిది ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఎలాంటి తప్పులైనా చేస్తారు. సో నేను చెప్పేది ఏంటంటే, జనాలకు కావాల్సిన అవసరాలు కానీ చాలా సాధారణమైన విషయాలు. మేము చాలా కమ్యూనిటీని కలిసినప్పుడు అడిగింది ఏంటంటే, మా పిల్లలకి విదేశాల్లో చదువుకునే అవకాశం ఉందా? లేదండి సరిగ్గా అనేవాళ్ళు. లేకపోతే మా మీద అంటే ఈ పన్నులు అంటే చెత్త గిత్త, ఇంకా అసలు నాకు తెలిసి ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి విధానాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకన్నా ఎక్కువ తెలుసు. ఆ విషయంలో నాకు ఏ డౌట్ లేదు. మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరప్షన్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే, ఒక 150 గజాలు ఇల్లు ఉన్నటువంటి నాకు ఒక యాదవ సంఘానికి సంబంధించిన కొంతమంది కలిశారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఇవే అడిగారు. వాళ్ళేం గొంతెమ్మ కోరికలు ఏం కోరలా, ఫిషర్మెన్ కమ్యూనిటీదే అడిగారు. ఇంకొంతమంది అయితే ఏమన్నారంటే, నాయన మాకు ఏమి వద్దు, నువ్వేమి చేయొద్దు, మమ్మల్ని బతకని చాలు అన్నారు. అది చేస్తే నువ్వు చాలా గొప్ప అన్నారు. అది కూడా బతకనివ్వట్లా. ఇంకా దారుణం ఏంటంటే, బేసికల్గా కొంతమందికి ప్రాంతాల వారీగానో, కులాల వారీగానో, మతాల వారీగానో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు, రిఫ్ట్స్ ఉంటాయి. ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నదాన్ని ఏదన్నా ఉంటే తగ్గించాల్సింది పోయి ఇంకా బాగా పెంచి, తద్వారా డివైడ్ అండ్ రూల్ అమాంగ్ పీపుల్ చేసి ఏమి బాగోకోవాలని చూస్తారో చాలా అలాంటి పనులు చేసి చాలా అవినీతి అంటే ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నారు. సో మాకు చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలి. సో ఒక్కటైతే మీ అందరికీ మేము జనసేన తరఫున మేము ప్రామిస్ చేయగలం, ఎవరెవరైతే తప్పులు చేశారో, ఎవరెవరైతే దుర్మార్గాలు చేశారో ప్రతి వాళ్ళని న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఎంతమంది ప్రజలకి ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం జరిగేలాగా జనసేన ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్.